అందరూ ఒక్కనే కొట్టించారు. మాట్లాడకూరి కుప్ప చేయండి ఒక మట్టి మన ఈత చూపురి అది కాదు ఈత చూపు ఏదో ఒకటి అంత ఈరోజు మన 22 వార్డులో మరి భారత సురక్షిత సమితి తరపున మన వార్డు మనబడి అనే కార్యక్రమంలో మరి మన భారత సురక్షిత సభ్యులందరూ పాల్గొని మరి ఊడడం జరిగింది, క్లీనింగ్ జరిగింది. మరి మన పిఎం గారు సెలెక్ట్ చేసిన స్కూల్ కాబట్టి మరి ఇలా గేమ్స్ కానీ ఏదైనా పిల్లలకు ల్యాబ్స్ కానీ అన్నీ సరఫరా చేస్తున్నారు కాబట్టి ఈ స్కూల్ యజమానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలను చాలా శ్రద్ధ తీసుకొని ఇంకా ముందు అన్నిట్లలో పాల్గొనాలని ప్రతి ఒక్క పిల్లల్ని ఎంకరేజ్ చేసి మరి ముందుకు తీసుకొచ్చిన ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ప్రతి ప్రోగ్రాం కానీ నన్ను పిలవడం జరుగుతుంది. నేను కూడా పాల్గొని మరి ఇంకా ముందుకెళ్ళాలి. మన స్కూలు మనబడి మన వార్డు కాబట్టి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మరి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు నమస్కారం. భారత్ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏసీఎస్ రాజు మరియు 22వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి అర్వలక్ష్మి ఆధ్వర్యం లోపల ఈ 22 వార్డు లోపల ఉన్నటువంటి
బాలికల ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవిని చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఒక రికార్డును సృష్టించిన సందర్భంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ 22 వార్డులో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఊరు మన బడి అనేటువంటి ప్రోగ్రాం భాగంగా. సో ఈ పాఠశాలలో పట్టినే ప్రత్యేకంగా ఈ పాఠశాలలో పట్టిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ పాఠశాల అనేటువంటిది పిఎంసి స్కూల్ కింద సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. పిఎం తరపునే ఈ స్కూలుకు అనేక నిధులు అనేటువంటివి ఈ స్కూలుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ స్కూల్ లోపల కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, ఎక్స్కర్షన్స్ కానీ, అనేక విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కానీ అనేక రకాలైనటువంటి విధంగా ఈ పాఠశాలను పిఎం శ్రీ స్కూల్ పేరు మీదుగా అనేక రకాలుగా అభివృద్ధి చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ స్కూల్ని మనం పట్టణంలో పట్టిన ఒక ఆదర్శవంతమైనట్టుగా స్కూల్గా తీసుకోవచ్చు. సో దీన్ని తీసుకొని దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో కూడా కానీ, జగిత్యాలలో కూడా ఉన్నటువంటి బాలికలు కూడా ఈ పాఠశాలలో కూడా చేరే విధంగా ప్రయత్నం చేసినట్టయితే ఉన్నత స్థాయిని సాధించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే, సో 2014 లోపల అక్టోబర్ 2న దీన్ని ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. భారతదేశాన్ని ఏదైతే ఉందో ఈ ఒక పరిశుభ్రమైనటువంటి దేశంగా ఏర్పాటు చేయాలని చెప్పి మనకు భారతదేశంలో పడ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పట మల విసర్జన అనేటువంటి బహిర్గతంగా జరిగేటువంటి పరిస్థితులు ఉండేటువంటివి. భారతదేశాన్ని మల విసర్జన రహిత దేశంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అంతేకాకుండా మన దేశంలో పడుతున్నటువంటి వీధులు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచినట్టయితే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మన పరిసర ప్రాంతం, ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం లోపల మన ఇళ్ల లోపల కానీ, మన పరిసర ప్రాంతాల లోపల కానీ నీరు నిలవకుండా మన పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆరోగ్యవంతమైనటువంటి సమాజమే ఒక దేశానికి అభివృద్ధికి కారణమవుతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, సో దానిలో భాగంగా ప్రజలందరూ కూడా ఈ పరిశుభ్రతను పాటించి సో పర్యావరణాన్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దామని చెప్పి ఆశిస్తున్నాను.